హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసంలో ఈ 5 పద్ధతులని మనం పాటిస్తే మనం కనీసం 1 గ్రాము నుండి 2 గ్రాముల వరకు గోల్డ్ అయితే తీసుకోవచ్చండి. అదేంటో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోస్ బాగున్నాయి, మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ బాగున్నాయి, ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. నేను చెప్పే ఈ వీడియో కేవలం మనీ సేవ్ చేసుకుని గోల్డ్ తీసుకోవాలి అనుకునే వారికి, ఇంతవరకు మనీని సేవ్ చేయలేదు, గోల్డ్ ఏ విధంగా తీసుకోవాలి, వరలక్ష్మి వ్రతం చూస్తే చాలా దగ్గరలో ఉంది అనుకునే వాళ్ళకి మాత్రమేనండి. నచ్చినట్టయితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఐడియా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి పనులతో పాటు మనీ కూడా, అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే మనీ కూడా కొంచెం వస్తుందని నా అభిప్రాయం అండి. ఏ విధంగా అనుకుంటున్నారా? శ్రావణ మాసంలో మనం చీరలకు కావచ్చు, చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు, మన ఇంట్లో మనీ అయితే ఇస్తారు కదా. అందుకనే శ్రావణ మాసంలో లక్ష్మి మన ఇంటికి కూడా వస్తుంది అనేది నా అభిప్రాయం అండి. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే ముఖ్యంగా హౌస్ క్లీనింగ్కి, అంటే హౌస్ డీప్ క్లీనింగ్కి మనుషుల్ని పెట్టుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు కదా. ఒక్కొక్క మనిషికి 500 నుండి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారండి. చేసుకునే ఓపిక లేని వాళ్ళు, లేదా వయసు మళ్ళిన వాళ్ళు, బాగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్, వీళ్ళకి ఎలాగో మనుషుల్ని పెట్టుకోవడం తప్పదు. చేసుకునే ఓపిక ఉండి మనం ఇంట్లోనే ఉంటూ మనీ ఏమీ మన దగ్గర లేదు అనుకునే వాళ్ళు శుభ్రంగా డీప్ క్లీన్ అయితే ఎవరికి వాళ్ళు చేసుకోవడం ఉత్తమమండి. మనం అందులో కూడా 500 నుండి 1000 రూపాయల వరకు సేవ్ చేయొచ్చు. ఎలాగైనా ఖచ్చితంగా గోల్డ్ వరలక్ష్మి వ్రతానికి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిని అయితే ఫాలో చేయొచ్చండి. ఖచ్చితంగా మనం నిర్దాక్షిణ్యంగా మనీని అయితే తీసి పక్కన పెట్టేసేయాలి. మనం మనిషిని పెట్టుకున్నట్టే అనుకుని మనమే చేసుకుని ఆ 1000 రూపాయలు పక్కనైతే పెట్టేసుకోగలగాలండి. ఇక రెండవ విషయానికి వస్తే బట్టలండి, అంటే చీరలు. మనం వరలక్ష్మి వ్రతానికి చీరలు తీసుకుంటూ ఉంటాం కదా. మనం వేసుకోవడానికైనా, అమ్మవారికి పెట్టడానికైనా, లేదా తాంబూలం పేరిట నలుగురికి పెట్టడానికైనా సరే చీరలు అయితే తీసుకుంటూ ఉంటాం కదా. మినిమం తక్కువలో తక్కువ 1000 రూపాయల నుండి 10,000 వరకు బట్టలకి ఖర్చు పెడుతూ ఉంటాము. అవైనా మనకి ఎలా వస్తాయండి? మన హస్బెండ్ ఇవ్వడము, లేదా మన పుట్టింటి నుంచి శారీ రూపంలో తీసుకురావటము, లేదా అత్తింటి వారు వరలక్ష్మి వ్రతానికి ఒక్కొక్క చీర పెట్టే సాంప్రదాయం ఉంటుంది కదా, దానికి ఇంత అమౌంట్ అని ఇవ్వడము. అలా ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఒక పక్కన పెట్టుకోగలిగితే అది కూడా మనకి గోల్డ్ తీసుకోవడానికి కొంత మనీ రూపంలో మనకి ఏర్పాటు అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. అలా అనేసి చీరలు మొత్తానికి తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, తీసుకోవాలండి. ఏదో మనకి ఒక 2000 అట్లా పెట్టుకుని తీసుకుంటే మిగిలినవి మనం సేవింగ్స్లోకి వెళ్తే గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇక మూడో విషయానికి వస్తే అమ్మవారికి అలంకరణ వస్తువులండి. అమ్మవారికి అలంకరణ వస్తువులు అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కావచ్చు, ప్లాస్టిక్ ఫ్లవర్సే కావచ్చు, రకరకాల డెకరేషన్ ఐటమ్సే కావచ్చు, వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామండి. దానికి తక్కువలో తక్కువ ఒక 1000 రూపాయలు వేసుకున్న, లేదా ప్లాస్టిక్ వస్తువులకి వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లకి వీటికి ఒక 2000 వేసుకున్నా మనకి చాలా మనీ అయితే వేస్ట్ అయినట్టే ఉంటుంది. అలా కాకుండా అమ్మవారి అలంకరణ కోసం మన చిన్నప్పుడు మన అమ్మలు ఏ విధంగా అలంకరించేవారండి?
కలశానికి ఒక కొబ్బరికాయనో లేదా దాని మీద ఒక రవికెల గుడ్డు ఇట్లా పెట్టి మన దగ్గర ఉన్నటువంటి నగలను మాత్రమే అలంకరించేవారు కదా. ఆ విధంగా మనం మనకున్నటువంటి సౌలభ్యం మేరకు మన దగ్గర ఏమున్నాయో అవి చూసుకొని అలంకరణ వస్తువులకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొంత మనీని దాచుకోగలిగితే మనం గోల్డ్ తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇక 4వ విషయానికి వస్తే రిటర్న్ గిఫ్ట్స్ అండి. దానికి కూడా తక్కువలో తక్కువ 2000 అయితే వేస్తున్నాను. 2000 సరిపోకపోవచ్చు. అలానే తాంబూలానికి ఒక 500 అయితే వేస్తున్నానండి. మా చిన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ పెద్దగా ఉండేవి కాదు. ఏదో తాంబూలం, అరటిపళ్ళు, ఆకు, ఒక్క, చెక్క ఇస్తే ఒక రవికెల గుడ్డ, కొన్ని శనగలు మాత్రమే తాంబూలంలో పెట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలం రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఎక్కువైపోయాయి. మనీ ఉండి మన దగ్గర పర్వాలేదు అనుకుంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏంటండి ఏవైనా ఇచ్చుకోవచ్చు. కానీ మనీ సేవ్ చేసుకుని మనం గోల్డ్ తీసుకోవాలనుకోవటం లేదా మనీని సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకోకుండా ఓన్లీ తాంబూలం మాత్రమే ఇస్తే మనకి కొంత గొప్ప గోల్డ్ అయితే తీసుకోగలము అనేది నా అభిప్రాయము. ఇక ప్రసాదాలు, నైవేద్యాలు అన్నారా, అవి ఎలాగో మనం కంపల్సరీ మనకు ఉన్నంతలో మనం ఎలాగో పెట్టుకుంటాం కాబట్టి దానికి ఒక 500 to 1000 రూపాయలు అయితే వేస్తున్నానండి. ఈ ప్రసాదాలు, నైవేద్యాలు అనేవి మన ఓపిక కదా. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చక్కగా ప్రిపేర్ చేసుకుని మనమైతే ఇచ్చుకోవచ్చు. అమ్మవారికి నివేదించి చక్కగా మనము తినచ్చు, అందరికీ కూడా పంచవచ్చు. ఇక తర్వాత విషయానికి వస్తే బంగారం, వెండినండి. కంపల్సరీ మనం ఈ శ్రావణ మాసంలో కొద్దో గొప్ప బంగారం కానీ లేదా వెండి కానీ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం కదా. మనం పైనల్లా ఇంత ఖర్చు పెట్టేస్తే ఇంక బంగారం, వెండిలు ఎక్కడ తీసుకోగలుగుతామండి. కాబట్టి పై పద్ధతుల్ని కొంచెం తగ్గించుకొని మనం 1 గ్రాము బంగారం తీసుకోవాలనుకున్నా సరే లేదా అర గ్రాము లేదా పావు గ్రాము తీసుకోవాలనుకున్నా సరే పై ఖర్చులని కొంచెం తగ్గించుకున్నా మనం తీసుకోవచ్చండి. నేను ఉదాహరణకి 1 గ్రాము 7000 అని చెప్పి వేస్తున్నాను. గోల్డ్ రేటు తగ్గిందని అంటున్నారు, కానీ నేనైతే వెళ్ళలేదు కాబట్టి షాప్కి నేను ఉజ్జాయింపుగా 7000 అయితే వేశాను. అలాగే 1 గ్రాము వెండి 78 రూపాయలు వేశానండి. నేను తీసుకున్నప్పుడు వేశాను. ఇక ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మిగిల్చచ్చు అని అనుకుంటే హౌస్ క్లీనింగ్కి తక్కువలో తక్కువ ఒక 1000 రూపాయలు మిగిల్చాము అనుకుందామండి. ఎందుకంటే మనకి 1000 రూపాయలు కష్టమేనండి. ఒక్క రోజుకి 1000 రూపాయలు తీసుకున్న 2-3 రోజులు చేస్తారు కాబట్టి డీప్ క్లీన్ అనేది తక్కువలో తక్కువ ఒక 1000 రూపాయలు అయితే వేశాను. అలానే మన బట్టలకి ఒక 10,000లోంచి 3,000 ఎట్టి ఒక చీర తీసుకున్న ఒక 7,000 సేవింగ్స్లోకి అయితే వేశానండి. మనం సేవింగ్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు కంపల్సరీ చెయ్యాలి. తర్వాత మన అలంకరణకే కాదు, దేవుడి అలంకరణకే కాదు, మనం తక్కువ ఖర్చు పెట్టాలి అనేది నా ఉద్దేశం అండి. గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా దేవుడి అలంకరణకి నాకు తెలిసి పువ్వులు, పళ్ళు లేదా అరటి బోదలు, అరిటాకులు, మామిడాకులు, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని నగలు, మనం పెట్టే చీర, రవికెల గుడ్డ, ఇవే కదండి ఎక్కువ మనం అలంకరిస్తాము. అవి ఫ్రెష్గా ఉన్నాయి అలంకరిస్తాము. ఈ రోజుల్లో ఏమంటే ప్లాస్టిక్ వస్తువులని, క్లాత్స్ అని, డెకరేషన్స్ అని చాలా వచ్చేసాయి. అవి పెట్టుకోకుండా ఉండడమే మంచిది అనేది నా అభిప్రాయము. మనీ సేవ్ చేసేవాళ్ళు అలాంటి డెకరేషన్ జోలికి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం అండి. మనీ ఉండి మేము డెకరేషన్స్ చేసుకుంటాము అంటే అది తప్పేమీ కాదు. ఇక రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనీ సేవ్ చేసుకునే వాళ్ళకి అనవసరం అనేది నా అభిప్రాయం అండి. ఇక ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే 11,000 ఈజీగా సేవ్ చేయొచ్చండి. దానివల్ల 7,000 పెట్టి 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నా లేదా ఒక గోల్డ్ ఐటెం ఏదైనా సరే 1 గ్రామ్కి సంబంధించి రింగ్స్ కానీ ఇట్లా ఏమైనా తీసుకుందాం అనుకున్నా లేదా ఇంకొక 2-3 వేలు వేసుకుని 2 గ్రాముల గోల్డ్ కూడా ఈజీగా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే రక్షాబంధం కూడా వస్తుంది కాబట్టి దానికి మనకి మన బ్రదర్స్ ఎంతో కొంత ఇస్తారు. అది ఇది కలిపి ఒక చిన్న గోల్డ్ రింగ్ కానీ 2 గ్రామ్స్ గోల్డ్ కానీ తీసుకోవచ్చు. లేదు 1 గ్రామ్ గోల్డ్ తీసుకుని మిగిలింది వెండి, మన ఇంట్లో వెండి వస్తువులు ఏమైనా లేవనుకోండి అవి కూడా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయము. ఇక పూజ విషయానికి వస్తే అసలు ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది ఒకసారి ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నానండి.
ఆకు ఒక్కలు అవి ఇవి తీసుకుంటాం కదా, తాంబూలానికి ఒక 200, అలానే పువ్వులకి డెకరేషన్కి వాటికి ఒక 500, 3000 ఏమో చీర, ఒక 500 మన ఇంట్లో ప్రసాదాలకి నైవేద్యాలకి కావచ్చు, ఇంకొక 500 మనం జాకెట్ ముక్కలు అవి ఇవి ఇస్తాం కాబట్టి తాంబూలానికి అవి కూడా వేస్తున్నానండి. ఇంతకన్నా తక్కువలో కూడా పూజ చేసుకోవచ్చు, కానీ ఈ మామూలుగా తాంబూలం ఇచ్చుకుని మామూలుగా పూజ చేసుకునే వాళ్ళకి ఇంత అవుతుంది అనేది నా ఉద్దేశం అండి, నా అభిప్రాయము. 5200 నుంచి 5500 వరకు అవుతుంది అనేది నా అభిప్రాయం అండి, సింపుల్గా చేసుకునే వాళ్ళకి. ఈ విధంగా ఒక చిన్న ఐడియాతో మనం పూజను కనుక చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా భక్తితో చేసుకున్నాం అనుకోండి, మనీ పరంగాను మనకు తగ్గుతుంది, మనం అనుకున్నట్టు కొద్దో గొప్ప గోల్డ్ కూడా తీసుకున్నట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం మాత్రమేనండి. మరైతే ఈ ఐడియా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.